హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయండి వారి సౌకర్యార్థం. వీటిలో ప్రధానమంత్రి పిఎం కుసుమం అంటే మనకి సోలార్ ఉంటుంది కదండి. దీన్ని సోలార్కి సబ్సిడీ ద్వారా ఇస్తారు. 60% సబ్సిడీ ద్వారా లభిస్తుంది. దీని ద్వారా వాళ్ళకి కరెంటు బిల్లు లేకపోవడము మరియు ఆ కరెంటుని అమ్ముకునే ద్వారా చాలా 25 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం కూడా పొందవచ్చండి. ఇది ఎలా అప్లై చేయాలి, ఈ ప్రాసెస్ ఏంటి, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి రైతులకి సోలార్ పంపులు అందించడం, పంటలకి నీటిపారుదల శాతం తగ్గించడం, నీటిపారుదల ఖర్చు ఉంటుంది కదండి, దాన్ని కూడా తగ్గించడానికి, రైతులకి అదనపు ఆదాయం కూడా వస్తుందన్నమాట. దీని ద్వారా వచ్చిన కరెంట్ అంతా మనం మళ్ళీ గవర్నమెంట్కి అమ్మేసుకోవచ్చు. ఈ రైతులు తమ భూమిలో కనుక సోలార్ పవర్ ప్లాంట్ వేయించుకున్నారు కదండి, ఆ ఉత్పత్తి చేసిన విద్యుత్తునంతా కూడా డిస్కంకి అమ్మేసుకుంటారనమాట. తర్వాత స్టాండ్ అలోన్ సోలార్ పంపులు ఉంటాయి. ఇప్పటికే డీజిల్ పంపులు ఉన్న రైతులు ఉంటారు కదండి, వాళ్ళ కోసం కూడా ఇది. వరకు ఉన్న ఎలక్ట్రికల్ పంపుల్ని కూడా మనం సోలార్ పంపులుగా మార్చుకోవచ్చు అనమాట. దాని ద్వారా కూడా గ్రిడ్కి విద్యుత్ అనేది అమ్ముకోవచ్చు. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 30%, రాష్ట్ర ప్రభుత్వం 30% సబ్సిడీ ఇస్తారండి. దాంతోపాటుగా మనకి 60% సబ్సిడీ వస్తుందన్నమాట. మనం 40% మాత్రమే అమౌంట్ కట్టి తీసుకోవచ్చు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే మనకి ఫ్రీగా కూడా వచ్చే సదుపాయం ఉంది. తఫాలు వచ్చేసి దీనికి మనకి ఏమేమి ఉండాలంటే, మనకు ఆ పాస్బుక్ అనేది ఆ రైతుకు సంబంధించినటువంటి బుక్ ఉంటుంది కదండి, ఆ రైతు భూమి వచ్చేసి మన పేరు మీద ఉండాలన్నమాట. తర్వాత విద్యుత్ కనెక్షన్కి పంపు ఉండాలి. రైతు సమూహాలు, ఎఫ్పిఓలు వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. సింగిల్గా రైతే కాదు, రైతు కాకుండా ఇట్లాంటి సమూహాలు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి వాళ్ళ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ ఒకటి ఉంటుందండి, ఆ ఏజెన్సీలో అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకు వెబ్సైట్ కూడా ఉందండి అధికారికంగా. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి http://pmkusumam.mnre.gov.in అనమాట. ఈ వెబ్సైట్లో కూడా మనం డైరెక్ట్గా వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చండి. దీనికోసం వచ్చేసి భూమితో పాటు పంపులు కూడా ఉండాలి. ఇంకా మన ఆధారు, బ్యాంక్ పాస్బుక్, భూమి పత్రాలు అలాంటివన్నీ కూడా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. దీనివల్ల ముఖ్యంగా వచ్చేసి రైతులకి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు. మనం పంట అనేది కొంచెం తక్కువ పడినా కూడా ఏదైనా ఇబ్బందుల వల్ల, వర్షా ప్రభావం వల్ల కూడా అలాంటి టైంలో కూడా రైతులకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి రైతు కిసాన్ అంట, అన్నదాత సుఖీభవ, లేకపోతే మన ఇన్సూరెన్స్ అమౌంట్ ఇలాంటివన్నీ ఉంటాయి కానీ వీటితో పాటుగా మనం ఇది కూడా మనకు అదనపు ఆదాయంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మార్చి నెలలో కూడా మనకు అన్నదాత సుఖీభవ అమౌంట్ పడుతుందండి, పిఎం కిసాన్కి సంబంధించినటువంటిది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాతో సహా 6,000 కూడా పడుతుందండి అమౌంట్ మనకి. ఇప్పుడు రైతులు వ్యవసాయానికి ఉపయోగించుంటే ఎన్నో పరికరాలు ఉంటాయి కానీ అవన్నిటి కూడా సబ్సిడీ ఉంటాయండి. ఏమంటే మనం తెలుసుకొని ముందే అప్లై చేసుకుంటే మనకి చాలా సబ్సిడీ ద్వారా వస్తాయండి. మనం డైరెక్ట్గా కొనుక్కోకంటే సబ్సిడీ కొనుక్కుంటే మనకి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటుంది, చాలా స్టేబుల్గా ఉంటుందండి. దీనిలో ఒక్కసారి కనుక మనము అప్లై చేసుకున్నామంటే దీనంతా సర్వే చేసేసుకుంటే ఆ మిషనరీ ద్వారా 20 ఏళ్ల పాటు మనకి చాలా ఆదాయం ఉంటుందండి. ఎందుకంటే మనకి సోలార్ ద్వారా కాబట్టి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా చాలా యూజ్ అవుతుందండి మనకి. ఇంకా ఇలాంటి స్కీమ్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా స్కీమ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా కామెంట్లో పెట్టండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది కూడా మనం వెబ్సైట్లో కానీ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఎఫ్పిఓ సంస్థల్లో కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అక్కడ వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఆ వీడియోని అందరికీ షేర్ చేయండి.